ఒక ఎడానంచున ఒక ఒంటె, ఒక కుందేలు మంచి స్నేహితులుగా ఉండేవి. చూడు చిన్ను, నేను ఎంత ఎత్తుగా పెద్దగా ఉన్నానో నాలాంటి గొప్పవాడు ఇక్కడ ఎవరూ లేరు. నిజమే మిత్రమా, నువ్వు ఎత్తుగా ఉన్నావా ప్రతి ఒక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కదా. నా ఎత్తు ముందు నీ చిన్న ప్రత్యేకత ఎంత? అదిగో ఆ చెట్టు మీది పండు నేను సులభంగా అందుకోగలను. సరే మిత్రమా, ఎవరి గొప్పదనం ఇంకరి కాల్చిగోల్ దుకాలమే చెబుతుంది. కొన్ని రోజుల తర్వాత రెండూ కలిసి ఒక పొలం దగ్గరకు వెళ్ళాయి. అక్కడ నేలలో ఒక చిన్న కలుగు ఉంది. మిత్రమా, ఆ కలుగు లోపల రుచికరమైన క్యారెట్లు ఉన్నాయి. నువ్వు వాటిని తీయగలవా? అయ్యో, నేను చాలా పెద్దవాడిని. ఆ చిన్న కలుగులో నా తల కూడా దూరదు. అప్పుడు చిన్న కుందేలు తేలిగ్గా లోపలికి దూరి క్యారెట్లను బయటకు తీసుకొచ్చింది. చూసావా మిత్రమా, వాళ్ళకు కొన్ని పనులు తేలికవుతాయి. నన్ను క్షమించు చిన్ను, నా ఎత్తు గురించి నేను అనవసరంగా గర్వపడ్డాను. అప్పటినుంచి ఒంటె తన స్నేహితులందరినీ సమానంగా ప్రేమగా చూసుకుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందరం కలిస్తేనే అన్ని పనులు జరుగుతాయి. ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఈ కథ నచ్చిందా? అయితే మమ్మల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం.